కలెక్టర్ గారు మీ వార్నింగులు అంతేనా? విజయనగరం కలెక్టర్ అంటే కనీస భయం లేదా? ఉద్యోగులు ఇష్టారాజ్యం నోటీసులకే పరిమితమైన కలెక్టర్. ఇక్కడ కూర్చున్నది స్వయంగా విజయనగరం కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ఆ ముందు ఉన్న ఖాళీ కుర్చీలో ఉండాల్సింది ఒక డాక్టర్. మీ డాక్టర్ గారు ఎక్కడా అని కలెక్టర్ అడగ్గా లంచ్ చేయడానికి వెళ్లారు అని బదులిచ్చారు సిబ్బంది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు తీరు మారుతుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన సిబ్బందికి ఉద్యోగం మీద ధ్యాస లేదు. పోనీ ఆకస్మిక తనిఖీలు చేస్తున్న జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అంటే కనీస భయం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్ప కఠిన చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తుండడమే ఇందుకు కారణం. ఆకస్మిక తనిఖీలతో అలర్ట్ చేయాల్సిన కలెక్టర్ టు కేవలం వార్నింగులకే పరిమితం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది ఇష్టారాధ్యం నడుస్తోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా సిబ్బందిలో ఏ మాత్రం చలనం రావడం లేదు. గజపతి నగరం మండలంలో కలెక్టర్ చేసిన ఆకస్మిక తనిఖీలే ఇందుకు నిదర్శనం. పురిటిపేంట 1 అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ కు అక్కడి కార్యకర్త గైర్హాజరు కావడం స్వాగతం పలికింది. పౌష్టికాహార పంపిణీలో ఇంత నిర్లక్ష్యమా అంటూ సీరియస్ అయిన కలెక్టర్ యథావిధిగా ప్రాజెక్టు డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు. ఇక గజపతి నగరం 2వ నెంబర్ సచివాలయంలోనూ అదే తీరు. సిబ్బంది అంతా లేట్. పోనీ పరిసరాలైనా బాగున్నాయా అంటే అది లేదు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. అందరికీ ఆరోగ్యాన్ని అందించాల్సిన డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి మరీ దారుణం. ఓపీలో ఏకంగా 39 మంది రోగులు క్యూలో ఉంటే వైద్యులు మాత్రం విధుల్లో లేరు. ఒక డాక్టర్ క్యాంపుకు వెళ్లగా మరో డాక్టర్ ఏకంగా లంచ్ కు చెక్కేశారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వార్డుల్లోని బెడ్స్ పై రోగులు కాకుండా మెడిసిన్ బాక్సులు దర్శనమిచ్చాయి. డిఎంహెచ్ఓకి ఫోన్ చేసి సంబంధిత డాక్టర్ కు మరో షోకాజ్ నోటీసు ఇప్పించారు కలెక్టర్. మరోవైపు చీపురుపల్లి 2, 5 సచివాలయాల్లోనూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నత్తనడకన సాగుతోంది. ఇక్కడ సిబ్బంది గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జిల్లా రివ్యూ మీటింగ్ లో విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారని టాక్ నడుస్తోంది. అధికారుల తీరును ప్రస్తావించడం తప్ప వారిని సరిచేయడంలో జిల్లా ప్రధాన అధికార యంత్రాంగం, ప్రధానంగా కలెక్టర్ గారే ఏం చెయ్యలేని పరిస్థితి కనిపిస్తోంది. పాపం ఆయనైనా ఏం చెయ్యగలడులే అనే స్థాయికి విజయనగరం ప్రజలు వచ్చేశారు. అంగన్వాడీ అయినా, సచివాలయమైనా, ఆసుపత్రి అయినా ఎక్కడికెళ్లినా సిబ్బంది గైర్హాజరు, కలెక్టర్ గారి అసహనం, ఆ వెంటనే షోకాజ్ నోటీసులు. ఇదే తంతు రిపీట్ అవుతోంది. కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారి స్వయంగా వచ్చి తనిఖీలు చేసినప్పుడు బర్తరఫ్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే కింది స్థాయి సిబ్బందికి భయం ఉంటుందని, కేవలం షోకాజ్ నోటీసులు, వార్నింగులు ఇస్తే లాభం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి కలెక్టర్ గారు ఈ ఫార్మాలిటీ తనిఖీలు దాటి కొరడా జులిపిస్తారో లేదో చూడాలి.